హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎయిమ్సెట్ సంబంధించి ఫ్రీ ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోచింగ్ స్టూడెంట్స్ ఈ 45 డేస్ కోచింగ్ తీసుకోండి, 1K బిలో ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏదో ఒక మోడల్ చెప్పాలి అనే ఉద్దేశం కాకుండా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ టాప్ రిపీటెడ్వి తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో గత ఎన్నో సంవత్సరాలు కొన్ని టాపిక్స్ అనేవి కంటిన్యూస్గా అడుగుతూ ఉంటాడు, బట్ అవి మీరు గ్రహించరు. ఆ టాపిక్స్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో. మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా వీడియోస్ మీ కోచింగ్తో పాటు మీ సెల్ఫ్ ప్రిపరేషన్స్తో పాటు చూడండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కన్నా మీకు మంచి ర్యాంక్ రావాలనుకుంటే, 1K బిలో ర్యాంక్ రావాలనుకుంటే, అంటే 1000 లోపల ర్యాంక్ మీకు రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ మిస్ చేయకండి. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే క్లిక్ చేస్తారో ఆ చాప్టర్ కాకుండా మీకు వేరే చాప్టర్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి. మంచి మంచి పవర్ఫుల్ వీడియోస్ మ్యాథ్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి ఆర్డర్గా ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్స్ వెళ్తున్నాం. సో మిస్ అయ్యారు అంటే మీరు మంచి ర్యాంక్ మిస్ అయినట్టే. సో క్లిక్ చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. అదే కాకుండా రిజల్ట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను స్టూడెంట్స్. ఎయిమ్సెట్ కానీ, 10th కానీ, ఇంటర్మీడియట్ మీకు డైరెక్ట్ రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే మీ రిజల్ట్స్ టైంలో ఆ లింక్ ఇచ్చాను. మాక్ టెస్ట్, స్టేట్ వైడ్గా ఉన్న మాక్ టెస్ట్ ఎగ్జామ్, అంటే ప్రజెంట్ మీకు ఎంత ర్యాంక్ వస్తుంది ఎయిమ్సెట్కి వెళ్ళక ముందే చూసుకోవాలి అనుకుంటున్నారా? మాక్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ ఉంది, అది రాయండి. ప్రజెంట్ మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉందో తెలుసుకోండి, అక్కడి నుంచి మీరు మూవ్ అవ్వండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో మా వీడియోస్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఈ 45 డేస్ ఒక యజ్ఞంలా తీసుకోండి, తపస్సులా తీసుకోండి, కష్టపడండి. టైం టేబుల్ కానీ మిగతా వాట్ ఎవర్ వీడియోస్ మా వీడియోస్ ఉన్నాయి, చూడండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. వీళ్ళకి వెళ్దామా? ఫిజికల్ వరల్డ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో మనం ఈ లెసన్లో మనం 10 to 15 మినిట్స్ బేసిక్స్ చూద్దాము. బేసిక్స్ చూసిన తర్వాత మనం సమ్స్లోకి వెళ్దాం. ఎగ్జామ్లో ఈ యొక్క లెసన్లో నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగాడా మీరు ఖచ్చితంగా రాయగలిగే అంత బేసిక్స్ మీకు ఇస్తాను. సో మీరు ఎటువంటి సమస్య చేయకుండా క్వశ్చన్ చూసి ఇదే ఆన్సర్ అని చెప్పే అంత నాలెడ్జ్ ఈ 10 నిమిషాల్లో మీకు ఇస్తాను స్టూడెంట్స్. అండ్ ఈ యొక్క లెసన్లో నుంచి మీకు ఒకవేళ ఎగ్జామ్కి ఏదైనా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు, ఆన్సర్ చేయగలుగుతారు. సో మిగతా లెసన్స్ అంటే ఫిజిక్స్ లెసన్స్ కానీ, కెమిస్ట్రీ లెసన్స్ కానీ, మ్యాథ్స్ కానీ క్లాసెస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. సో మీరు క్లిక్ చేసి చూడండి, 100% మీకు మంచి ర్యాంక్ రాకపోతే మమ్మల్ని అడగండి. సో అంత మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మేము ఇస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని క్లాసెస్ చూడండి. ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా వాళ్ళకి డ్యామ్ షూర్గా మంచి ర్యాంక్ వస్తుంది, రైట్? సో ఫస్ట్ చూసుకుంటే ద కంపారిజన్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ ఇట్ స్టాండర్డ్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ మెజర్మెంట్స్. అంటే మనకి దగ్గర రైస్ ఉంది అనుకుందాం, ఆ రైస్ని మనం ఎలా చూస్తాము? కేజీలా చూస్తాం, అంటే కేజీలా కొలుస్తాం. మన దగ్గర ఒక క్లాత్ ఉంది అనుకుందాం, ఆ క్లాత్ మనం ఎలా చూస్తాము? మీటర్స్లా చూస్తాము. సో అలా మనం చూడడమే దాన్ని మనం మెజర్మెంట్స్ అంటాము. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమనుకున్నాను. సో దానికి సంబంధించిన ఫిజికల్ యూనిట్స్ ఏమున్నాయో చూపుతాం చూడండి. ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్. సో ఏమున్నాయి? మనము ఏదైనా క్లాత్ని కానీ మనం ఎలా చూస్తామంటే మీటర్స్లో కొలుస్తాం, అంటే లెంత్ సంబంధించింది మనం మీటర్స్లో చూస్తాము. దాని సింబల్ ఎం. ఓకే, దాని డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినేషన్ చూడండి, ఓకే, ఖచ్చితంగా. ఓకే, సో నెక్స్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ కోసం చూస్తే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమున్నాయి? మాస్ అంటే సో బరువుకు సంబంధించింది, కిలోగ్రామ్స్ అంటాము, సింబల్ వచ్చేసి కేజీ. ఓకే, నెక్స్ట్ టైంని మనము ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి? టైం అంటాము. సో దాన్ని సెకండ్స్లో చూస్తాము, సింబల్ వచ్చేసి ఎస్. ఎలక్ట్రిక్ కరెంట్, దాన్ని మనం యాంపేర్స్లో చూస్తాము, సింబల్ వచ్చేసి ఏ. ఓకే, దీని యొక్క యూనిట్స్ చూసుకోండి, మనకి ఇది మెయిన్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్ టెంపరేచర్. సో థర్మోడైనమిక్ టెంపరేచర్ మనం కెల్విన్లో చూస్తాము, సింబల్ వచ్చేసి కే. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ మనం మౌల్గా చూస్తాము, కాబట్టి MOL సింబల్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే లైట్ ఇంటెన్స్ కోసం, ఓకే,
మనం క్యాండిల్ అంటాము, సిడి అంటున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ ఉంది, సో అది ఎన్ని క్యాండిల్స్ అంటాము? 40 క్యాండిల్స్, 50 క్యాండిల్స్ అంటాం కదా, అలాగా. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. సో ఇవి మనం చూసుకోవాల్సిన స్టాండర్డ్. ఓకే, దాని తర్వాత సప్లిమెంటరీ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో అసలు ఏంటిది అంటే చూడండి, సప్లిమెంటరీ ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ ద యూనిట్స్. దీంట్లో మనకి రేడియన్ అండ్ స్టిరేడియన్స్ ఆర్ 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్. ఇట్స్ మెజర్స్ ద ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ రెస్పెక్టివ్లీ. సో మనకు చూసుకుంటే రేడియన్ వచ్చేసి ప్లేన్ యాంగిల్, స్టిరేడియన్ వచ్చేసి మనకి సాలిడ్ యాంగిల్కు ఉంటుంది స్ట్రెయిన్స్. ఇక్కడ చూడండి, అదే ఇక్కడ మీకు ఉన్నది ప్లేన్ యాంగిల్, ఇదే ఫండమెంటల్ క్వాంటిటీస్. దీని ఏం వచ్చేసి రేడియన్, సింబల్ వచ్చేసి ఆర్ఏడి, సాలిడ్ యాంగిల్ స్టిరేడియన్ ఎస్ఆర్. ఓకే, సో మనకి 1 రేడియన్ ఇస్ ద యాంగిల్ సబ్స్టాండర్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, సెంటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, బై ఆర్క్ ఈక్వల్స్ ఇన్ ద లెంత్ టు ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈస్ డి థీటా. డి థీటా అంటే చేంజ్ ఇన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ బై ఆర్. ఇది మన ఫార్ములా. ఓకే, సో అలానే మనకి సాలిడ్ యాంగిల్ స్టిరేడియన్ ఫార్ములా ఏంటి అంటే ఇది. ఓకే, derived quantities and their units. Those physical quantities which are derived from fundamental quantities are called derived quantities and their units are called derived units. అంటే మనకి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి వస్తాయి కాబట్టి వాటిని మనం ఏమంటామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాము. వాటి యూనిట్స్ మనం డిరైవ్డ్ యూనిట్స్ అంటాము. అవి ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్ వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్స్, వర్క్. అంటే మనకి ఈ వర్క్ని, ఫోర్స్ని, యాక్సలరేషన్, వెలాసిటీ వీటిని ఏమంటామంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాము. రైట్, అంటే మనం ఇప్పుడు దాకా ఏం చూసాము? ఫండమెంటల్ క్వాంటిటీస్ చూసాము, సప్లిమెంటరీ చూసాము, అండ్ నెక్స్ట్ డిరైవ్డ్ చూసాము. నెక్స్ట్ యూనిట్స్లో ఎలాంటి సిస్టమ్స్ ఉంటాయో చూద్దాం. ఓకే, సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ ఏమేమి మనకి కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి. ఓకే, సిజిఎస్ ఉంటుంది, ఎఫ్పిఎస్ ఉంటుంది, ఎంకేఎస్ ఉంటుంది, ఎస్ఐ సిస్టమ్ ఉంటుంది. ఇవి చూడండి. ఓకే, సో సిజిఎస్ అనేది సిజిఎస్ యూనిట్స్ ఇన్ ది సిస్టమ్ ద యూనిట్స్ ఆఫ్ ద లెంత్ ఈజ్ సెంటీమీటర్. మాస్ ఎలా ఉంటుందంటే ఈజ్ గ్రామ్. ఓకే, టైం ఎలా ఉంటుందంటే సెకండ్స్. ఓకే, సిజిఎస్లో లెంత్ ఏమో సెంటీమీటరు, మాస్ ఏమో గ్రాము, టైం వచ్చేసి సెకండ్స్లో ఉంటుంది. ఓకే, అదే ఎఫ్పిఎస్ వచ్చేసి మనకి లెంత్ ఏమో ఫూట్లో ఉంటుంది. ఓకే, అండ్ మాస్ ఏమో పౌండ్లో ఉంటుంది, టైం వచ్చేసి సెకండ్లో ఉంటుంది. అందుకోసమే ఎఫ్పిఎస్. నెక్స్ట్ ఎంకేఎస్, లెంత్ వచ్చేసి మీటర్, ఎం, కే అంటే కిలోగ్రామ్స్, ఎస్ అంటే సెకండ్స్. అండ్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇంటర్నేషనల్గా వరల్డ్ వైడ్గా మనకి ఇది యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ఐ సిస్టమ్, ద సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ విచ్ ఈస్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్లీ ఫర్ మెజర్మెంట్స్ ఇన్ ఏ సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అబ్రివేటెడ్ యాజ్ ఏ ఎస్ఐ యూనిట్స్. ద సిస్టమ్ కంటైన్స్ 7 ఫండమెంటల్ యూనిట్స్ అండ్ 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్. సో ఎస్ఐ సిస్టమ్ అనేది మనకి ఇంటర్నేషనల్గా మోస్ట్ కామన్గా వాడతాము. అయితే దీంట్లో 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి అండ్ 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి మనకి రిలేషన్షిప్ బిట్వీన్ సమ్ మెకానికల్ ఎస్ఐ యూనిట్స్ అండ్ కామన్లీ యూజ్డ్ యూనిట్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఏవైతే వాల్యూస్ మీకు కనిపిస్తున్నాయో ఈ వాల్యూస్ మీకు ఎగ్జామ్లో అడగచ్చు. లెంత్ వచ్చేసి 1 మైక్రోమీటర్ ఏంటి 10⁻⁻6 m. నానోమీటర్ అయితే మాత్రం 10⁻⁻9 m అంటే మీటర్స్. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻10 m. అదే మనకి మాస్ అయితే 1 మెట్రిక్ టన్ అయితే 10⁻3 kgs. 1 pound ఈజ్ ఈక్వల్స్ టు 0.4537 kgs అండ్ 1 AMU ఈజ్ ఈక్వల్స్ టు 1.66 ఇంటూ 10⁻⁻23 kgs. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ కానీ ఫోర్స్ కానీ ఈ వాల్యూ ఫోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెషర్ వచ్చేసి మనకి అట్మాస్ఫియర్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ మీద ఒక్కసారి
బై హ్యాడ్ చైన్ స్ట్రెయిన్స్. ఓకే, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ సంబంధించిన వాల్యూస్ కూడా ఒక్కసారి ఒక లుక్ వేయండి. అండ్ పవర్ సంబంధించి 1 horse పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 746W అనేది మనకి ఎక్కువగా మనం వాడతాము. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సమ్ ఆఫ్ ద ప్రాక్టికల్ యూనిట్స్ లెంత్ ఇది కూడా 1 ఎక్స్రే యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడండి. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 1 light year ఎంత 9.46 × 10⁻15 meters. ఓకే, 1 year లైట్. ఓకే, నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములాస్ చూడండి. డైమెన్షనల్ ఫార్ములాస్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ కోసం చూస్తే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చేవి ఇవి. సో వీటిని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఏరియా ఏముంది మీటర్స్ స్క్వేర్ ఎంకేఎస్ యూనిట్స్లో, కానీ డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంది L⁻² ఇలాగా. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటాయి ఇవి. ఓకే, వాల్యూమ్ అంటే L³ M³ ఉంది కాబట్టి L³ వచ్చింది. ఓకే, ఇలాగా. సో ఈ డైమెన్షన్ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా మీరు బై హ్యాడ్ చేయాల్సిందే, రాయాలి ఖచ్చితంగా, లేదా ఒక లుక్ అని ఇవ్వండి. డైమెన్షనల్ ఫార్ములాస్ మరికొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో గ్రావిటేషనల్ కాన్స్టెంట్ కానీ రైట్ చూడండి, సర్ఫేస్ టెన్షన్ కానీ, ప్లాంక్స్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో దీంట్లో నుంచి ఎగ్జామ్కి పక్కా క్వశ్చన్ అడుగుతాడు. సో సునీల్ సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, దానికి సంబంధించిన వీడియో అనేది కింద ప్లేలిస్ట్లో ఇచ్చాను. ఐ థింక్ 13th or 14th వీడియో ఉండొచ్చు, ఒక్కసారి చెక్ చేయండి. ఎవరైతే చూస్తారో ఆ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి 1 mark యాడ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఫిగర్ అనేది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పక్కాగా అడుగుతాడు. ఓకే, నేను మీకు ఒక రూల్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మొత్తం మనకి ఏమున్నాయంటే 5 rules ఉన్నాయి. చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి చాలామందికి ఇవి. సో ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. ఓకే, సునీల్ సార్ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఏదైనా చూడండి, ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు. దీంట్లో మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటున్నాడు అంటే మనం ఏం చేయాలంటే 1 2 3 4నే చెప్పాలి. నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టి చెప్పాలి. చూడండి, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్ అలాగనేసి ఇక్కడ చూడండి 1 2 అనకూడదు. ఒక నెంబర్ నాన్ జీరో అంటే ఏంటి, 1 అనేది నాన్ జీరోనే, ఈ 5 కూడా నాన్ జీరోనే. దీని మధ్యలో ఎన్ని జీరోస్ ఉన్నా వాటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు, వాటికి వాల్యూ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇలా ఉంటుందా వాల్యూ, దీని ఏమంటాం 15 అంటాం, దీని ఏమంటాము సో 1005 అంటాం. అంటే ఇక్కడ 2 zeros మనం కన్సిడర్ చేస్తున్నాము, ఇక్కడ 2 zeros మనం కన్సిడర్ చేయట్లేదు. అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ చూస్తే చూడండి, ఆల్ జీరోస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. ఓకే, అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చూడండి, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద లాస్ట్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్. అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంది చూడండి, 6250 ఉంది ఎగ్జాంపుల్. అయితే ఈ జీరోని కన్సిడర్ చేయట్లేదు. జనరల్గా మనం అయితే ఏమంటాము 6250 అంటాం కదా, అలా కాదు వీళ్ళ వైజ్గా. సో ఈ మూడిట్లనే వాళ్ళు కన్సిడర్ చేస్తారు, అదే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటారు. చూడండి ఇక్కడ ఎన్నున్నాయి 1 2 3 ఉన్నట్టు, ఆ జీరో కన్సిడర్ చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడే చాలామంది తప్పుగా తీసుకుంటారు. ఓకే, సో అలాగని చెప్పేసి నెక్స్ట్ చూడండి, ఇన్ ద డిజిట్ లెస్ దాన్ 1, డిజిట్ లెస్ దాన్ 1 ఉంది అనుకుందాం. లెస్ దాన్ 1 ఉన్నప్పుడు అంటే లెస్ దాన్ 1 అంటే ఏంటి, 0 ఉన్నట్టు అనుకుందాం, ఇక్కడ 0. ఓకే, ఆల్ జీరోస్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్స్ అండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏమంటానంటే చూడండి, డిజిట్ లెస్ దాన్ 1, ఆల్ జీరోస్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. ఈ డెసిమల్ పాయింట్ ఉందా, ఈ డెసిమల్కి రైట్ సైడ్ ఏంటి, ఇదే కదా. సో ఇవి కన్సిడర్ చేయొద్దు. అలానే నాన్ జీరోస్కి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ అంటే ఇవే కదా, అంటే ఇవి కన్సిడర్ చేయొద్దు. అలాగా అంటే ఇటు నుంచి చూసుకుంటే రైట్ సైడ్, ఇటు నుంచి చూసుకుంటే నాన్ జీరో సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న జీరోస్ని కన్సిడర్ చేయొద్దు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాయింట్ తర్వాత ఒక 0 ఉంది ఇక్కడ అనుకుందాము, ఇక్కడ 0 ఉన్న తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా రైట్, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని జీరోస్ ఉన్నా
సో మీరు వాటిని కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాడు. అలా కన్సిడర్ చేయకపోతే మనకి ఎన్నున్నట్టు 1, 2, 3 ఉన్నట్టు వీటిని కన్సిడర్ చేయమని అంటున్నాడు. అందుకోసమే 3 సిగ్నిఫికెంట్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని ఉంటే అన్నీ అప్ టు మీకు నాన్ డిజిట్స్ అంటే నాన్ 0 డిజిట్స్ ఎక్కడైతే ఉన్నాయో అంటే 3 అనేది ఏంటి నాన్ 0 డిజిట్ కదా, అక్కడ దాకా మీకు అన్నీ కూడా మనం కన్సిడర్ చేయొద్దు. అందుకోసం 1, 2, 3 వచ్చినాయి మనకి. ఓకే, అదే ఒకవేళ 0 కాదు మనకి 1 ఉంది, 1 కానీ 2 కానీ ఉంటే చూడండి ఆల్ జీరోస్ టు రైట్ ఆఫ్ ది నాన్ 0 డిజిట్ ఇన్ డెసిమల్ పాయింట్ ఆర్ సిగ్నిఫికెంట్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే సో 1.4750 ఈ పాయింట్ తర్వాత ఉన్న 0ని కన్సిడర్ చేయమని అంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఏమన్నట్టు 1, 2, 3, 4, 5 ఉన్నట్టు. నార్మల్గా 4750 ఉంటే దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకే, అప్పుడు మనం 3 అంటాం. అలా కాదు, పాయింట్ తర్వాత 0 ఉంటే మాత్రంకి దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇదే చాలా మందికి కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. మీకైతే క్లారిటీగా అర్థమైందని నా ఉద్దేశం. చూడండి పాయింట్ తర్వాత 4750 సో 4750 సో దీంట్లో మాత్రంకి ఈ 0ని కన్సిడర్ చేయొద్దు. పైన అదే చెప్పాను. ఇక్కడ పాయింట్ తర్వాత మాత్రంకి ఈ 0ని కన్సిడర్ చేయమని చెప్తున్నాడు. ఓకే, క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి పాయింట్స్ చదవండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ఆల్జీబ్రిక్ ఆపరేషన్స్. సో దీంట్లో ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉంటుంది అండ్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్లో ఉంటుంది. చాలా సింపుల్గా చెప్తాను, చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను, వినండి. ఎడిషన్, ఇన్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, మీరు ఎడిషన్ అని చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి ఆఫ్ ఏ న్యూమరికల్ వాల్యూస్. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండాలి? ఫైనల్ రిజల్ట్ షుడ్ రిటైన్ యాజ్ మెనీ డెసిమల్ పాయింట్స్ యాజ్ దే ఆర్ ఇన్ ద నెంబర్ విత్ ఎ లీస్ట్ ప్లేసెస్. సో ఇది గమనించండి, ఇదేమో లీస్ట్ ప్లేస్ కోసం మాట్లాడతాడు. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఇక్కడేమో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కోసం మాట్లాడతాడు. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి లీస్ట్ అది మెయింటైన్ చేయమని ఇక్కడ చెప్తాడు. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి లీస్ట్ అది ఇక్కడ మెయింటైన్ చేయమని చెప్తాడు. మల్టిప్లికేషన్లో డివిజన్లో ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మీకు అర్థమవుతుంది. L1 L2 రెండు యాడ్ చేశాడు. యాడ్ చేస్తే మనకి 5.826 అంటే చూడండి పాయింట్ తర్వాత మనకి 1, 2, 3 కనిపిస్తున్నాయి, 3 డెసిమల్స్ కనిపిస్తున్నాయి. అయితే వీడియో ఏమంటాడంటే చూడండి లీస్ట్ ప్లేస్ కావాలంట. అంటే చూడండి L1కి ఏమో 1, 2, 3 ఉన్నాయి, L2కేమో 1, 2 ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన రిజల్ట్ కూడా మనకి 2 డెసిమల్ పాయింట్స్ మనం ప్లేస్ చేస్తాం. చూడండి 2 డెసిమల్ ప్లేసెస్ మాత్రమే మనం మెజర్ చేస్తాం. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని మనం ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఉంటుంది, చెప్తాను, కంగాపడద్దు. ఓకే, రౌండ్ ఆఫ్ చేసుకుని చూడండి ఇక్కడ ఉన్నాయి 1, 2, 3 డెసిమల్ పాయింట్స్లో ఉంటే దాన్ని 2 డెసిమల్ ప్లేసెస్ వేసుకున్నాడు. ఎందుకంటే L2కి మనకి 2 డెసిమల్స్లో ఉన్నాయి కాబట్టి ఇదే లీస్ట్ కాబట్టి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ డివిజన్స్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాయంటే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఏ న్యూమరికల్ వాల్యూస్ ఫైనల్ రిజల్ట్ షుడ్ రిటైన్ యాజ్ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక్కడ డెసిమల్స్ కోసం మాట్లాడతలేదు, గమనించండి. ఓకే, యాజ్ మెనీ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యాజ్ దే ఆర్ ఇన్ ద ఒరిజినల్ నెంబర్ విత్ ఎ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కావాలంట. లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అయితే కావాలి. సో ప్లీజ్ నోట్ దీస్. ఓకే, గమనిస్తే మనకి ఎల్కి మనకి 1, 2, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి ఎల్కి. అదే బీకి చూసుకుంటే మాత్రకి 1, 2, 3, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అయితే మనకి ఇక్కడ 1, 2, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ చూడండి ఒకసారి గమనించండి. ఆన్సర్ ఎలా వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చినాయి. అలా 6 వేసుకుంటారా? అలా వేసుకోకూడదు అని చెప్తున్నాడు. వేసుకోవద్దు, 6 వచ్చినాయి కాబట్టి 6 వేసుకోకూడదు. దాన్ని రౌండ్ ఆఫ్ చేసి మనము ఎలా వేసుకోవాలి? ఇక్కడ ఉన్నాయి 1, 2, 3 కదా, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే వేసుకోవాలి. చూడండి యాజ్ ఎల్ హ్యాజ్ ఏ ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 51.6 మీటర్ స్క్వేర్. చూసారా ఆన్సర్ని ఇక్కడ ఇంత పొడుగ్గా ఉంటే ఇక్కడ ఇంత షార్ట్గా రాసుకున్నాడు. ఇది రౌండ్ ఆఫ్ చేసుకుని రాసుకున్నాడు. ఓకే,
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్లో ఎలా చేయాలో. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్స్ కోసం మాట్లాడదాం. చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జామ్లో చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే చూడండి, 5 కన్నా తక్కువ ఉంటే మనం దాన్ని ఇచ్చిపెట్టేయమంటున్నాడు. అంటే ఈ 4ని మనం ఇచ్చిపెట్టేయమని చెప్తున్నాడు. అందుకోసం చూడండి 1.5 మాత్రమే రాసుకున్నాడు, రైట్. అదే ఇక్కడ చూడండి 2.49 అంటే ఇది. సో చూడండి 4 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ 4ని ఇచ్చిపెట్టండి. అంటే సపోజ్ 5 4 ఉంటే ఈ 4ని ఇచ్చిపెట్టాం కదా. అలానే 4 పక్కన కానీ 6 పక్కన కానీ ఇలాగా 4 ఉందనుకుందాం. ఈ 4ని ఇచ్చిపెట్టేసేయండి. ఓకే, ఈ 4ని రాసుకోండి, లేకపోతే 6 రాసుకోండి. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి 4 6 కానీ, రైట్, 4 7 కానీ, లేకపోతే 4 8 కానీ, లేకపోతే 4 9 కానీ ఇలా ఉంటే మనం దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని చూడండి, రౌండ్ ఆఫ్ చేసుకుని 2.50 కాబట్టి 0 రాసుకుంటలేదు, రైట్. అంటే 2.5గా రౌండ్ ఆఫ్ చేసుకున్నాడు. అలాగా ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకి 3.55 ఉంది అనుకుందాం. అంటే ఇక్కడ 3.54 ఉంటే 4 వద్దు, 4 కానీ 3 కానీ 2 కానీ ఉంటే అది పెట్టేసేయండి, అది కన్సిడర్ చేయకండి. 5 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం రౌండ్ ఆఫ్ చేయమన్నాడు, అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఒకవేళ మీ డౌట్ ఏంటంటే 5 ఉంటే అని డౌట్ కదా, అలా ఉన్నా సరే మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని 3.6గా రాసుకోమని చెప్తున్నాడు. ఓకే, 3.6గా రాసుకోవచ్చు, అది మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో అలా మనకి 3.55 ఉంటే 3.6గా రాసుకున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది. కొన్ని కన్సిడరేషన్స్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి 3.750 ఉంది, ఇక్కడ చూడండి 4.650 ఉంది. అయితే ఇట్లాంటి విషయాల్లోనే చాలా కేర్ఫుల్గా ఉండండి, ఇక్కడే మిస్టేక్ అవుతుంది. ఏంటది చూడండి, ఇక్కడ మనకి 750 ఇది రౌండ్ ఆఫ్ చేస్తే మనకి ఈవెన్ వస్తుందా అంటే 8 వస్తుంది కదా, 3.8 వస్తుంది. కాబట్టి రౌండ్ ఆఫ్ చేయండి అని చెప్తున్నాడు. అదే మనకి చూడండి ఇది రౌండ్ ఆఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి 7 వస్తుంది, అంటే 4.7 వస్తుంది. అలా రౌండ్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఆడ్ వస్తుంది, అంటే దాన్ని రౌండ్ ఆఫ్ చేయొద్దు అంటున్నాడు. దాన్ని ఏమంటున్నాడు అంటే 4.6గా రౌండ్ ఆఫ్ చేయమంటున్నాడు. అంటే ఈ 5.50 ఇచ్చి పెట్టేసేయండి అంటున్నాడు. మనం రౌండ్ ఆఫ్ చేసినా లెఫ్ట్ చేసినా అది ఈవెన్లో వచ్చేటట్టుగా మనం చూసుకోమన్నట్టుగా ఇంటిస్తున్నాడు. ఓకే, చూడండి 3.750 వీటిని రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు మనము అది రౌండ్ ఆఫ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఈవెన్ వచ్చేటట్టు చూడమని చెప్తున్నాడు. అంటే 3.8 రౌండ్ ఆఫ్ చేస్తే 3.8 వస్తుంది. ఓకే, అలా కాకుండా 4.650 ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది 4.7 వస్తుంది కదా, అలా చేయొద్దు అంటాడు. 4.7 రావద్దు. సో ఇలాగ మనకి ఆడ్లో వచ్చే బలం అయితే దీన్ని ఇచ్చి పెట్టేసేయండి, అప్పుడు మనకి ఏమొస్తుంది 4.6 వస్తుంది కదా, అలా 4.6 రాసుకోండి అంటున్నాడు. ఓకే, ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఎర్రర్స్లో అబ్సల్యూట్ ఎర్రర్. ఇది అబ్సల్యూట్ ఎర్రర్లో మనకి ఫార్ములా వచ్చేసి ఇలా తీసుకోవాలి. AM ఈజ్ ఈక్వల్స్ టు A1 + A2 + A3 సో on up to AN/N. ఓకే, సో ఇది అబ్సల్యూట్ ఎర్రర్. ఇదేమో మీన్ ఎర్రర్. మీన్ ఎర్రర్లో మనకి మోడ్ ఫామ్లో ఉంటుంది, డెట్ A1 డెట్ A2 అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిలేటివ్. ఓకే, ఇది రిలేటివ్. దీనికే పర్సంటేజ్ కనుక్కోవాలంటే పర్సంటేజ్ ఎర్రర్ అన్నప్పుడు రిలేటివ్ ఎర్రర్కి పక్కన మనం 100 వేసుకుంటే అదే పర్సంటేజ్ ఎర్రర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ ఎర్రర్స్లో మనకి ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్లో మనం ఈ ఫామ్లో వాడాలి. అండ్ సో మల్టిప్లికేషన్ డివిజన్స్లో మనకి ఈ ఫామ్లో వాడాలి. ఎర్రర్స్ ఇన్ రైజ్ టు ఏ పవర్స్ అన్నప్పుడు మనం ఇలా ఈ ఫామ్లో వాడాలి స్టూడెంట్స్. ఓకే, మనం ఇప్పుడు సమ్స్లోకి వెళ్దామా. సో చూడండి మనకి ఫస్ట్ సమ్ వచ్చేసి గమనించండి, ఇక్కడ ఫస్ట్ సమ్ ఇది. సో ఫస్ట్ సమ్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇది 2023లో వచ్చింది. ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ ద లెంత్ కోసం మాట్లాడుతున్నాడు, ఇంత ఇచ్చాడు. సో దీంట్లో సిగ్నిఫికెంట్ ఫిగర్ ఎంత. సో మీ ఆన్సర్ మీరు గెస్ చేయండి, ABCD ఏం గెస్ చేస్తారో గెస్ చేయండి. ఓకే, సో నేను ఆన్సర్ చెప్తాను. సో మనకి ఇది 2023లో అడిగాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూపిస్తుంది చూడండి, ఇది కూడా క్వశ్చన్ 2023లోనే అడిగాడు.
సో ఇలా ఇచ్చినప్పుడు దీని సిగ్నిఫికెంట్ ఫిగర్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ 3.78 into 10⁻22 kgs ఈజ్ 22 3 25 అండ్ 19 ఏది? సో గెస్ చేయమని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. గెస్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, చాలా సింపుల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్కి తీసుకుందాము. ఓకే స్టూడెంట్స్, గమనించండి. అయితే మనము మీకు ఏం చెప్పాను? పాయింట్ తర్వాత 0.0, సో ఇక్కడ 79000 ఉంది కదా. డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్, నాన్ జీరో డిజిట్స్ వరకు ఏవైతే జీరోస్ ఉంటాయో అవి కన్సిడర్ చేయొద్దు. ఓకే, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో మనకి పాయింట్ తర్వాత సో నాన్ జీరో వరకు అంటే ఏంటి? ఈ 7 నాన్ జీరోనే కదా. ఇక్కడ వరకు ఎన్ని జీరోస్ ఉన్నాయో అవి మనం కన్సిడర్ చేయొద్దు. దాని తర్వాత ఉన్న జీరోస్ని అంటే నాన్ జీరో డిజిట్స్ ఏమున్నాయి కదా, 7 9 ఇది కన్సిడర్ చేయాలి. వీటి తర్వాత ఉన్న జీరోస్ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, అంటే ఏమన్నట్టు 1 2 3 4 5. కాబట్టి సి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. సిగ్నిఫికెన్స్ ఫిగర్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చూడండి, సో ఇక్కడ చూడండి, ఇది గమనించండి. పాయింట్ తర్వాత చూడండి, పాయింట్ తర్వాత మీకు ఈ పాయింట్ తర్వాత ఉన్న జీరోస్ని ఇది కన్సిడర్ చేయలేదు, ఇది కన్సిడర్ చేయలేదు. సో ఇవి కన్సిడర్ చేశాడు. దీని తర్వాత ఉన్న జీరోస్ ఉంటే కూడా కన్సిడర్ చేస్తాడు. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూస్తే పాయింట్ తర్వాత 1 2 3 4 అండ్ ఇది కూడా 5. కాబట్టి 5 సిగ్నిఫికెన్స్ ఫిగర్స్గా మనం తీసుకున్నాడు. ఓకే, సో ఇలాగా మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పండి? సో 5 ఈజ్ అవర్ సిగ్నిఫికెంట్ ఫిగర్. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. చాలామంది 22 25 రెండిట్లో ఏది ఉంటుందా అనుకుంటున్నారు. సో మనం ఆన్సర్ ఈస్ ఇది కాదు, ఇది కాదు. 3 ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. ఎలాగా? చాలామంది షాక్ అయ్యి ఉంటారు. ఎలాగని? సో మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఇది అక్యురేట్గా ఉంది కాబట్టి మనం ఇదే కన్సిడర్ చేయాలి. అంటే 1 2 3. సో మనకి 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు క్లియర్ అనుకున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద మీకు ఈ టాపిక్ సరిపోతుంది. నెక్స్ట్ మనము ఈ టాపిక్ మీద వెళ్దాం స్టూడెంట్స్. ఇప్పుడు మనకి చూడండి, ఈ సిగ్నిఫికెన్స్ ఫిగర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ ఎర్రర్ బేస్ మీద మనం క్వశ్చన్స్ వెళ్దాం. ఎందుకంటే ఇవి లాస్ట్ చాలా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఆ బేస్ మీద క్వశ్చన్స్కి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూస్తే చూడండి, మనకి థర్డ్ క్వశ్చన్లో మనకి ఏం కావాలంటే పర్సంటేజ్ ఎర్రర్. సమ్ చేయకుండా షార్ట్ ట్రిక్ చెప్తాను అండ్ సమ్ కూడా చేసి చూపిస్తాను. ఈ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ అంటే గమనించండి. 23కి వచ్చింది, రైట్? గమనించండి, ఇలాంటి క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ 22కి వచ్చింది అండ్ 21కి వచ్చింది అండ్ 21 అండ్ 20 కూడా వచ్చింది అండ్ చూడండి 19 కూడా వచ్చింది. ఇంకా 18 16 15 కూడా వచ్చింది. అంటే వరుసగా కూడా మనకి ఇలా అడుగుతున్నాడు. అంటే ఈసారి మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. గమనించండి, ఇలాగ మీకు అన్ని క్వశ్చన్స్ చూసారా? ఈ మోడల్ క్వశ్చన్స్ పైన చూడండి ఒకసారి. మనకి 2023 అంటే ఇలాంటి మోడల్స్ ఇంకా ఉన్నాయి. ఇవి కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కూడా. మరి మిగతా సమ్స్ చెప్పాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేదు. ఇలా మీకు అన్ని మోడల్స్ ఒక దుఃఖం గ్యాదర్ చేసి మేము ఇలా మీకు సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మా వర్క్ హార్డ్ మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో చూడండి, ఇలా అన్ని ఇయర్స్ క్వశ్చన్స్ మేము వెతికి ఒక దుఃఖం గ్యాదర్ చేసి మీకు ఈ మోడల్ పైన మీకు కాన్సెప్ట్స్ చెప్పి సమ్స్ చెప్తున్నాను స్టూడెంట్స్. అర్థం చేసుకోండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేది లైక్ మాత్రమే. సబ్స్క్రైబ్ అని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేసుకోవాలి? చాలా సింపుల్ స్టూడెంట్స్. ఫస్ట్ చూడండి, మనకి ఫార్ములాస్ ఒక్కసారి చూసుకోండి. మనం ఫార్ములాస్ చూస్తేనే మనకి ఒక ఐడియా అయితే వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఇవే మన ఫార్ములాస్. గమనించండి, ఈ ఫార్ములాస్ గమనించండి. సో ఇది మన ఫార్ములా, పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఇదే, రైట్? సో పైన ఎర్రర్ వేసుకోవాలి, కింద నార్మల్ వేసుకోవాలి. గమనించండి, రిలేటివ్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్ పైన వేసుకున్నాడు, ట్రూ వాల్యూ కింద వేసుకున్నాడు. పర్సంటేజ్ కోసం ఇంటూ 100 వేసుకోవాలి. సో ఈ ఫార్ములా తెలిస్తే మీకు సమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సమ్ చేయకుండా నేను ట్రిక్ చెప్తాను చెప్పాను కదా. చూడండి, కేక్ ఏముంది? క్యూబ్ ఉంది అంటే 3. నెక్స్ట్ ఎల్ ఏముంది? 2 ఉంది కాబట్టి 2 ప్లస్ నెక్స్ట్ ఎం ఏముంది? పవర్ ఏం లేదు కాబట్టి 1. నెక్స్ట్ ఎన్ ఏముంది? హాఫ్లో ఉంది కాబట్టి అంటే రూట్ అంటే ఏంటి? హాఫ్, అంతే కదా. సో ఇక్కడ కేఎల్ఎంఎన్ ఏమిచ్చాడు? 1 2 3 4 అంటే ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3
అండ్ ఇంటూ 4. సో సింపుల్గా 3 4 and 2 into 4 3 ప్లస్ 4 into హాఫ్ ఎంత 2 యాడ్ చేయండి, ఇది 6 ఇదొక 6 12. సో ఆన్సర్ ఇస్ 12. అంతే, చాలా సింపుల్. చూసారా, ఇంత సింపుల్గా మీకు ఇంత షార్ట్ ట్రిక్ ఏది లేదు. అంటే నేను ఏం చేశానంటే ఈ పవర్స్ ఇవి మల్టిప్లై చేశాను, అది నాకు యాడ్ చేసుకున్నాను, అదే ఆన్సర్ వచ్చేసింది. ఈ పక్కన 2 పట్టించుకునే అవసరం లేదు. రైట్, యాజ్ పర్ మీకు ఫార్ములా వైజ్గా కావాలి అనుకుంటే ఫస్ట్ మీకు చెప్తానండి, పర్సంటేజ్ ఎర్రర్ కావాలి. కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటి, డెట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్, ఇది పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా. ఇంటూ 100 ఖచ్చితంగా వేసుకోవాలి. ఓకే, దీని తర్వాత ఈక్వల్స్ టు పెట్టుకోండి. కే ఎంత ఉంది, పవర్ 3 కాబట్టి 3 వేసుకోండి. కే పర్సంటేజ్ ఎర్రర్ ఎలా వేసుకోవాలంటే డెట్ కే బై కే వేసుకోవాలి ఇంటూ 100. సో ఇది ఫార్ములా. నెక్స్ట్ ప్లస్ ఎల్ ఏంటి 2 వేసుకోండి. సో డెట్ ఎల్ బై ఎల్ వేసుకోండి ఇంటూ 100. అలానే సేమ్ ఎమ్ కూడా వేసుకోవాలి, అంటే ప్లస్. సో ఎమ్ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఎర్రర్ ఫార్ములా ఏంటి, డెట్ ఎమ్ వేసుకోవాలి బై ఎమ్ ఇంటూ 100 వేసుకోండి. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ప్లస్ వేసుకోండి, హాఫ్ వేసుకోండి. సో ఎన్ ఏముంది, పవర్ హాఫ్ కాబట్టి, అంటే రూట్ అంటే హాఫే కాబట్టి హాఫ్ వేసుకుని ఎర్రర్ ఫార్ములా ఏంటి, డెట్ ఎన్ బై ఎన్ ఇంటూ 100 ఇలా వేసుకున్నాం. ఇది ఫార్ములా. సో దీంట్లో బాగా గమనించండి, ఈ డెట్ కే బై కే ఇంటూ 100, సో దీని వాల్యూ ఏంటంటే ఇక్కడ వచ్చిన 1. సో డెట్ ఎల్ బై ఎల్ ఇంటూ 100, దీని వాల్యూ ఏంటంటే 2. సో నెక్స్ట్ దీని వాల్యూ ఏంటి 3. నెక్స్ట్ దీని వాల్యూ ఏంటి 4. సో మనకేం చేసుకోవాలి, 3 into 1 ఇందాక నేను చేసినట్టే చేసుకోవాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫార్ములా మనం ఈజీగా. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈజ్ ఈక్వల్స్ టు, అంటే డెట్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఏంటి 3 into 1% ప్లస్ 2 into 2% ప్లస్, సో 1 into 3%, ఎందుకంటే మన ఇక్కడ ఎం వాల్యూ 1 కాబట్టి, ప్లస్ హాఫ్ ఇంటూ 4%. సో ఇలా వేసుకుంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 3 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 2. సో ఈజ్ ఈక్వల్స్ టు మనకి 12% అయితే వచ్చింది. సో ఇది మన రైట్ ఆన్సర్. సో మీరు ఇలానే నెక్స్ట్ సమ్ కూడా ఇలానే చేసుకోవాలి. సో చూడండి, ఈ సమ్ కూడా ఇంత, 4th సమ్ కూడా ఇంతే విధంగా మీరు చేసుకోవాలి. ఓకే, సో ఒక్కసారి ట్రై చేద్దామా 4th సమ్ ఒకసారి. సో షార్ట్లో ట్రై చేద్దాం, సమ్ అంతా వద్దు, షార్ట్లో ట్రై చేద్దాం సింపుల్గా. సో మనకి ఏ వాల్యూ ఏముంది, హాఫ్. ఓకే, గమనించండి, ఏ వాల్యూ హాఫ్, బి వాల్యూ కూడా హాఫే, ప్లస్ బి వాల్యూ కూడా హాఫే, అంటే పవర్ ఏముంది హాఫ్. సి పవర్ ఏముంది 3 కదా, ఆ 3 వేసుకోండి. ప్లస్ డి పవర్ ఏముంది 4 కదా, అలాగే 4 వేసుకున్నాను. సో ఇలా షార్ట్లో చేయండి, మొత్తం మీరు అంతా మీరు చేసేసి మీరు ఖరాబ్ చేసుకోకుండా టైం అంతా. ఓకేనా, ఇక్కడ ఏముంది 2 కదా, ఈ షార్ట్ కట్స్ని ఫాలో అవ్వండి. 2 నెక్స్ట్ 1 కదా, 1 నెక్స్ట్ 1 కదా, 1 నెక్స్ట్ 1 కదా, 1 అంటే 2 హాఫ్ ఎంత 1 ప్లస్ 1 హాఫ్ ఎంత హాఫ్ ప్లస్ 3 into 1 ఎంత 3, 4 into 1 ఎంత మనకి 4. సో యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది ఆన్సర్. సో ఇదొక 7 8 8.5, అంటే 8.5 మన ఆన్సర్. రైట్, సో నియరెస్ట్గా మనకి ఏముంది 8.5 కదా, గమనించండి 8.5 అంటే ఏంటి 8.5. సో రౌండ్ ఫిగర్ మనం 9 తీసుకోవచ్చు, 9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలా కూడా తీసుకోవాల్సి వస్తుంది. సో గమనించండి, ఓకే ఇలా కూడా తీసుకోవాల్సి వస్తుంది. నియరెస్ట్ వాల్యూ విచ్ ఈస్ ద నియరెస్ట్ వాల్యూ అని మనం 9 వచ్చింది కాబట్టి 9 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ 8.5 వచ్చింది, అంతే. మీరు మిస్టేక్ అయిపోయింది, తప్పు అయిపోయిందని టెన్షన్ పడకండి, ఇది రౌండ్ ఆఫ్ చేసుకుని చేసుకోవాలి. 5th సమ్ ఎలా చేసుకోవాలి, చాలా సింపుల్ సమ్. సొల్యూషన్, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, పవర్ ఏంటి 1 ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది హాఫ్ ఉంది. ఓకే, నెక్స్ట్ సి వాల్యూ ఎంత ఉంది, సి వాల్యూ కూడా మనకి 2 ఉంది. ఓకే, ఇప్పుడు ఏబిసి 1% ఇచ్చాడు.
రైట్, గమనించారా? అంటే 1 into 1 హాఫ్ ఇంటూ 1 అండ్ 2 into 1 వేసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 1 ప్లస్ సో 1 into హాఫ్ ఎంత? 1 into హాఫ్ ఎంత? మనకి హాఫ్ వస్తుంది. సో ప్లస్ 2, ఆన్సర్ ఎంత? 3.5%. 3.5% ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ బి. చాలా సింపుల్గా ఈ షార్ట్ ట్రిక్ ఫాలో చేయండి, సింపుల్గా మీకు సమ్ అయిపోతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ టేక్ ఇట్ యాజ్ ఎ హోంవర్క్ స్టూడెంట్స్. హోంవర్క్ తీసుకోండి. సో గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తే సమ్ చూడండి, నాకు ఆన్సర్ అయితే మెన్షన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఎర్రర్ కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ఎర్రర్ అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ అంటే సింపుల్. సో ఇది ఎర్రర్ కదా, 0.05 ఇది కింద వేసుకోండి, ఇంటూ 100 వేసుకోండి. సో ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత 0.5 కదా, అది పాయింట్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 5 సో కింద 100 వస్తుంది. 5 into 100 500 ఇంటూ ఇలా వస్తుంది. రైట్, ఈ 2 zeros క్యాన్సిల్. సో 5 into 5 క్యాన్సిల్, మనకి 1 మిగులుతుంది. సో 1 ఈజ్ అవర్ ఆన్సర్. 1 ఎక్కడుంది? ఏలో ఉంది ఆన్సర్. ఓకే, సో ఇంత మీరు ట్రిక్స్ వాడితే ఇంత సింపుల్గా మనకి సమ్ అయితే అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, సో 8th క్వశ్చన్ కూడా మీరు ఇదే చేయాల్సిందే. ఓకే, ఇక్కడ -2 ఉంది కదా, -2 ఉంటే మనకి ఏం వేసుకోవాలి? +2 ఎందుకంటే కింద ఉంటుంది, పైన వాల్యూస్ కింద లేవా? ఇక చూడండి, ఇది కిందే ఉంటుంది, మరి ఇది కూడా -2లోకి వస్తుంది. కానీ మనం సమ్ కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఇస్తాడు. ఓకే, మీరు ఆ టెన్షన్ తీసుకోకుండా మీరు సమ్ క్యాలిక్యులేట్ చేయండి ఈజీగా. ఓకే, సో ఈ సమ్ అలా చేయాలంటే చాలా సింపుల్. ఏ వాల్యూ ఎంత ఉంది? సో ఏ వాల్యూ గమనించండి, ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ వచ్చేసి 1 ఉంది, ప్లస్ బి వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది, సి వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఇచ్చాడు? ఇంకో 2.1 1.3 2.2 అంటే ఇంటూ 2.1 ఇంటూ 1.3 ఇంటూ 2.2 మనకి సో ఇలా వచ్చింది. సో చేస్తే ఎంత వస్తుంది మనకి? 1 into 2.1 2.1 2 into 1.3 2.6 ప్లస్ 2 into 2.2 4.4. సో 2.1 2.6 4.4 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 9.1% అయితే మనకు వస్తుంది. సో ఆన్సర్ ఈస్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే అబ్సల్యూట్ ఎర్రర్ అడుగుతున్నాడు. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఫస్ట్ మనం ఇది ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి, యాడ్ చేసి బై 5 చేయాలి. సో యాడ్ చేసి బై 5 చేసిన తర్వాత అంటే మనం యావరేజ్ తీసుకుని మళ్ళీ ప్రతి దానితో మనం సబ్ట్రాక్షన్ చేయాలి, వాటిని యాడ్ చేసి 5 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మీకు ఫార్ములా చూపిస్తాను చూడండి, ఒకసారి ఫార్ములా చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? ఇంకా మనం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను ఇందాక, మీకు గుర్తుందా? సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం చూడండి వీటిని యాడ్ చేశాడు. ఇందాక ఎన్ని ఉన్నాయి? ఇవి 5 ఉన్నాయి కదా, సో అవన్నీ 5 యాడ్ చేసి బై 5 చేయాలి. దాని తర్వాత వచ్చిన దాన్ని మనం ఏఎం అంటాం. సో ఏఎం, ఆ ఏఎంతో మళ్ళీ 1 మైనస్ చేయాలి, ఏఎంతో 2 మైనస్ చేయాలి, అలా మైనస్ చేసి వాటిని మనం యాడ్ చేసి బై 5 చేయాలి. సో అంత సింపుల్ సమ్. ఓకే, సో మీరు ఈ సమ్ హోంవర్క్గా తీసుకోండి. రైట్ స్టూడెంట్స్, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నేను చేసేది కానీ మీకు కొంచెం ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఇది యాడ్ చేసి బై 5 చేయండి. సో వచ్చినది మనం ఏఎం అంటాము. సో ఆ ఏఎంని మనం మళ్ళీ వచ్చిన వాల్యూ ఏం వాల్యూ అవుతుందో అది దీంతో సబ్ట్రాక్షన్ చేయాలి, దీంతో సబ్ట్రాక్షన్ చేయాలి, దీంతో సబ్ట్రాక్షన్ చేయాలి, దీంతో సబ్ట్రాక్షన్ చేయాలి. వచ్చిన వాల్యూస్ని యాడ్ చేసి బై 5 చేయాలి, ఎందుకంటే 5 ఉన్నాయి కాబట్టి. సో చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో మీరు ఆ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్స్ మెన్షన్ చేయండి. 9th క్వశ్చన్. ఓకే, సో 10th క్వశ్చన్కి వెళ్దాం. సో 10th క్వశ్చన్కి వెళ్తే సో చూడండి, అమాంగ్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ ఇస్ అ స్ట్రాంగ్ ఫోర్స్ అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ మనకి నాలెడ్జ్ బేస్ క్వశ్చన్. ఇది మనకి ఏది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అని ఆన్సర్ పెట్టేస్తారు. అక్కడే మీరు రాంగ్. సో వీటి వాల్యూస్ తెలుసుకోవాలి, ఏది స్ట్రాంగ్ ఏది వీక్ మీకు అర్థం చేసుకుంటే
మీరు ఈ బేస్ మీద ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి. చూపిస్తాను చూడండి. ఇది 2022కి వచ్చింది. సో విచ్ ఈజ్ రేంజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్స్, ఇంచుమించు అలాంటిదే. సో దీంట్లో మళ్ళీ స్ట్రాంగ్ ఏది, వీక్ ఏది, సో ఈ వాల్యూస్ మనకి తెలియాలి. సో చూడండి, మళ్ళీ ఏది గ్రావిటేషనల్ ఫోర్స్, ఏది ఫండమెంటల్ ఫోర్స్ కాదని అడుగుతున్నాడు. సో అంటే మొత్తం ఆ ఒక్క క్వశ్చన్ నాలెడ్జ్తో చూసారా ఆర్డర్ అడుగుతున్నాడు. సో మీరు ఆ ఒక్క క్వశ్చన్ నాలెడ్జ్తో ఇవన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. అంత మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వచ్చేసి 10⁻². అదే స్ట్రాంగ్ న్యూక్లియస్ వచ్చేసి మనకి 10⁻0 అంటే ఏంటి 1 ఆన్సర్ ఇది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేసి మనకి 10⁻38. వీక్ న్యూక్లియస్ వచ్చేసి మనకి 10⁻13. సో ఇప్పుడు చెప్పండి, సో అమాంగ్ ది ఫండమెంటల్ ఫోర్సెస్ విచ్ వన్ ఈజ్ ద ఫాలోయింగ్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అంటే మనకి బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. 10⁻0 అంటే ఎంత, అది వాల్యూ 1. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్వశ్చన్లో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఇవి ఫండమెంటల్ ఫోర్సెస్. ఏంటివి ఫండమెంటల్ ఫోర్సెస్? అవేంటివి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియస్ ఫోర్స్, వీక్ న్యూక్లియస్ ఫోర్స్ అనేవి ఈ 4 మనకి ఫండమెంటల్ ఫోర్సెస్. ఇది గమనించండి. ఓకే, సో అది గమనించి ఇక్కడ చెప్పండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఫోర్స్. దీంట్లో ఫండమెంటల్ ఫోర్స్ కానిది ఏంటి? వీక్ ఫోర్స్ మీకు చెప్పాం కదా ఫండమెంటల్ ఫోర్స్ అని, గ్రావిటీ కూడా ఫండమెంటల్ ఫోర్స్ అని, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ కూడా ఫండమెంటల్ ఫోర్స్ అని. సో ఇదొక్కటే నాన్ ఫండమెంటల్ ఫోర్స్గా కనిపిస్తుంది. అంటే సో మన ఆన్సర్ ఏముండొచ్చు? మన ఆన్సర్ వచ్చేసి మనకి సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫ్రిక్షన్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఫోర్స్ అని రాసుకోవచ్చు. సో అక్కడ ఆ క్వశ్చన్తో ఇది కూడా క్లారిఫై అయిపోయింది. చూసారా? సో అది ఎప్పుడు వచ్చింది? అది 2022కి వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? 2021కి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ మాకు చెప్పండి, ఏది రైట్ ఆప్షన్ చెప్పండి. సో చెప్పండి. సో స్ట్రాంగ్ న్యూక్లియస్ ఫోర్స్ ఎంత? 1 అని చెప్పాం కదా, అంటే ఇది ఏ ఆన్సర్. ఓకే, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎంత? సో 10⁻⁻, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇది బి. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఎంత? సో 10⁻⁻2 అంటే ఇది సి. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత? 10⁻⁻38. సో 13 కాబట్టి అప్రాక్సిమేట్ కాబట్టి ఓకే డి. సో ఇది కాబట్టి ఇలా మనకి ఆప్షన్స్ ఏ ఉన్నాయో చెక్ చేసుకోండి సింపుల్గా. ఓకే, సో మనకి ఫస్ట్ వన్ ఏంటి? ఏ కదా, ఏ ఉంది, ఇది కదా ఏ అంటే ఏంటి 2 కాబట్టి 2 ఎక్కడ ఉంది? 2 దీంట్లో ఉంది, రైట్ 2. నెక్స్ట్ వచ్చేసి మనకి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ ఉంది? అది సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ బీలో ఉంది, డి అంటే 4. సో 4. ఓకే, అండ్ నెక్స్ట్ సి వచ్చేసి ఏంటి? సి వచ్చేసి 1 అంటే ఇది. నెక్స్ట్ డి వచ్చేసి ఏంటి? 3 అంటే ఆప్షన్ ఏ. సో అక్కడ మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా, మీకు ఏమైతే బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసానో ఆ క్వశ్చన్ మీకు అక్కడ హెల్ప్ అయింది. సో అలాగా ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది హోంవర్క్ తీసుకోండి స్టూడెంట్స్. ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో ఈ రీడ్ చేసి ఏది నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, సో 14th క్వశ్చన్ అండ్ 15th క్వశ్చన్స్ యువర్ హోంవర్క్ స్టూడెంట్. ఓకే, సో చూడండి, GWES with the relative strength of gravitational weak nucleus, electromagnetic and strong nucleus forces expected which of the correct statement. ఏది ఆర్డర్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, సో మీరు ఈ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా చదవండి, గూగుల్ రీసెర్చ్ చేయండి. నాకు 2 వీటికి సంబంధించిన ఆన్సర్స్ కింద నాకు కామెంట్స్ మెన్షన్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ద రేంజ్ ఆఫ్ ద న్యూక్లియర్ ఫోర్స్ ఈస్, సో ఎంత అంటే 10⁻⁻15 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో లాస్ట్ ఇంకా ఏముంది క్వశ్చన్ మనకి, లాస్ట్ క్వశ్చన్ తోటి. సో 16th క్వశ్చన్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఆల్బర్ట్ ఐన్స్టైన్కి నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో ఏ వర్క్ బేస్ మీద వచ్చింది అని అడుగుతున్నాడు. సో ఫిజికల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కోసమా, లేకపోతే బోస్ ఐన్స్టైన్ స్టాటిస్టిక్స్ కోసమా, లేకపోతే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్టా, లేకపోతే జనరల్ రిలేటివిటీ కోసమా? సో ఇది 2019లో వచ్చింది. చాలామంది ఏంటి అంటే ఇక్కడ రిలేటివిటీ ఉంది కాబట్టి ఇది కానీ అనుకుంటారు, కానీ కాదు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే స్టూడెంట్స్, సో ఇది స్టూడెంట్స్ మీకు
ఓవరాల్గా 16 క్వశ్చన్స్ మీకు చూపించాను, దట్టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఒకదానికి లింక్ చూపిస్తూ బేసిక్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను స్టూడెంట్స్ మీకు. ఓకే, సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వేరే చాప్టర్స్ ఉన్నాయి, మ్యాథ్స్ సమ్స్ ఉన్నాయి, సో అవన్నీ మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. క్లిక్ చేయండి, మీకు మంచి ర్యాంక్ వస్తుంది స్టూడెంట్.